హాయ్ గాయస్, నేను మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటో ఇప్పుడు చూద్దాం. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్. ఈ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి ఆల్రెడీ చాలా నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి, ఆల్రెడీ వచ్చాయి కూడా. దానికి సంబంధించిన జాబ్ అప్డేట్ అనేది కూడా మీకు వీడియో అనేది మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది ఐకార్డ్లో ఇస్తాను, రెఫర్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్కు వచ్చేసరికి దీని యొక్క నోటిఫికేషన్ డేట్ అనేది ఇక్కడ ఇచ్చారు, అదే నోటిఫికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూడండి. అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ అని చెప్పి పోస్ట్ పొజిషన్ నేమ్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. కట్ ఆఫ్ డేట్ ఫర్ రీకానింగ్ ఎలిజిబిలిటీ ఫర్ ఆల్ పర్పసెస్, అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను మరియు మీ యొక్క వయసుకు సంబంధించిన కట్ ఆఫ్ డేట్ అనేది 29 ఫిబ్రవరి 2024గా తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ డేట్ ఆఫ్ కమన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 14 ఫిబ్రవరి 2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దీనికి చివరి తేదీ వచ్చేసి 14 మార్చి 2024. సో ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయబడే వేకెన్సీస్ అన్నిటికీ కూడా పోస్టింగ్ అనేది రామగుండం తెలంగాణలోనే ఉంటుంది. సో తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అదేవిధంగా ఇక్కడ పొజిషన్కు సంబంధించి, పోస్టింగ్లకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా 28 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్. అదేవిధంగా దీనికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ 10 ఉన్నాయి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ మెడికల్, ఇవి టోటల్ వేకెన్సీస్ 6 ఉన్నాయి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్లో చూసుకుంటే కనుక టోటల్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3, మేనేజ్మెంట్ ట్రైనీ లాలో 1, తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్లో 1. ఈ విధంగా టోటల్గా 28 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్కి సంబంధించిన కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ ఈ లిస్ట్లో చూడవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పోస్టింగ్ అయితే కనుక వాళ్ళ యొక్క శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే బేసిక్ పే అనేది 40,000 రూపాయలతో నుంచి స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు బేసిక్తో పాటు మిగతా అలవెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. అవేంటో మనం ఇక్కడ కింద చూద్దాము. బేసిక్ పేతో పాటు డేర్నెస్ అలవెన్సు, కంపెనీ అకామిడేషను, హౌస్ రెంట్ అలవెన్సెస్, తర్వాత క్యాండిడేట్స్ లీవ్ ఎన్కాష్మెంటు, మెడికల్ ఫెసిలిటీసు, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుయిటీ, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ఏవైతే అలవెన్స్లు ఉంటాయో అటువంటి అలవెన్స్లు అన్నీ కూడా మీకు అప్లికేబుల్ అవుతాయి. నెక్స్ట్ ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారు జాయిన్ అయ్యేటప్పుడు 1,20,000 రూపాయల బాండ్ అనేది అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. ఈ అగ్రిమెంట్ ఏంటి అంటే మినిమము 3 ఇయర్స్ ఈ రామగుండం ఫెర్టిలైజర్స్ కంపెనీలోనే సర్వీస్ చేస్తాము అనేది ఉంటుంది. ఒకవేళ మీరు సర్వీస్ చేయకుండా మధ్యలోనే ఆపేయాలి, జాబ్ మానేయాలి అనుకుంటే కనుక ఈ 1,20,000 రూపాయలు మీరు కంపెనీకి పేమెంట్ చేసి మీ యొక్క అగ్రిమెంట్ని, బాండ్ని బ్రేక్ చేసి మీ జాబ్ నుంచి మీరు బయటికి రావచ్చు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఏ డిసిప్లిను, ఏ పోస్ట్కి అయితే వాళ్ళు క్వాలిఫికేషన్ అడుగుతున్నారో డిసిప్లిన్కి సంబంధించి ఆ డిసిప్లిన్లో మినిమము మీకు 60 దాని ప్రకారము ఇక్కడ చూసుకోవలసి వస్తుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి. 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫర్ అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 60%. నేను ఇంతకుముందు చెప్పింది కొంచెం రాంగ్ చెప్పాను, ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాను చూడండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 60% మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 50% మార్క్స్ అనేది మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో స్కోర్ చేసి ఉండాలి. సో ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్కు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీలో కలిగి ఉండాలి. క్యాండిడేట్స్ హ్యావింగ్ బీఓఈ బాయిలర్ ఆపరేషన్ ఇంజనీరింగ్ సర్టిఫికేషన్ మే బీ గివెన్ ప్రిఫరెన్సెస్, అంటే ఈ క్వాలిఫికేషన్స్తో పాటు బీఓఈ అనే క్వాలిఫికేషన్ ఉన్నా కూడా
వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది అని చెప్పి అంటున్నారు. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్లో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ ఎలక్ట్రికల్ అయితే కనుక బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్లో వాళ్ళకు క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే కనుక బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇంస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ పైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ చూస్తే మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీనికి సంబంధించి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ లేదా ఇన్ కంప్యూటర్ సైన్సెస్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ లా అయితే కనుక లా డిగ్రీ ఎల్ఎల్బిలో ఉండాలి. అంతేకాకుండా అది కాకపోతే 5 years ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి సర్టిఫికేషన్ అనేది ఉండాలి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్లో అయితే కనుక ఎంబీఏ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మినిమం 2 years డ్యూరేషన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అండ్ దీనికి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే కనుక మినిమం 18 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే 25 years ఉండాలి. అండ్ ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే కనుక 29 years మినిమం అనేది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కట్ ఆఫ్ డేట్ అనేది 29 February 2024కు తీసుకోవాలి. అది మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయినా కావచ్చు, లేదా వయస్సు క్యాలిక్యులేషన్ గురించి అయినా కూడా కావచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. గవర్నమెంట్ జీవో ప్రకారము ఏ కేటగిరీకి ఎన్ని ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండాలో అవన్నీ కూడా కేటగిరీ వైజ్ అప్లికేబుల్ అవుతుంది అని చెప్పి క్లియర్గా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే రిలాక్సేషన్ ఏజ్ విల్ బి అలౌడ్ అప్ టు 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. ఎన్సీఎల్ కేటగిరీ అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే కనుక వాళ్ళకు 40 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఉండాలి. 45 years అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉండాలి. 43 years అనేది ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్కి ఉండాలి. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్, దానికి సంబంధించిన పాయింట్స్ అనేటివి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవి చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అనేది 700 రూపాయలు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కు, ఓబీసీ క్యాండిడేట్స్కు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్కు ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదు. అప్లికేషన్ ప్రాసెస్లో స్టెప్స్ చూసుకుంటే కనుక ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కంపల్సరిగా వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అది కూడా ఒక పర్సన్ ఒకటే పోస్ట్కి అప్లై చేయడానికి అర్హత అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఈ పొజిషన్కి సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు కట్ ఆఫ్ మార్క్స్ పర్ఫెక్ట్గా వస్తేనే, మెరిట్ వస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది ఫర్దర్ స్టెప్కి ఫార్వర్డ్ అవుతుంది. ఈ ఫర్దర్ స్టెప్లో పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో కనుక మీరు సాటిస్ఫై చేస్తే ఆ తర్వాత మీకు పోస్టింగ్ అనేది లభిస్తుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మెయిన్గా మనకు తెలంగాణ వాళ్ళైతే కనుక హైదరాబాద్ మరియు వరంగల్ డిస్టిక్లలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది కనుక దగ్గరలోనే ఉంటుంది కనుక ఎవరైనా కూడా ఉంటే అవకాశాన్ని మిస్ చేసుకోకుండా జాబ్స్ అనేటివి అప్లికేషన్ చేసేసి మీ యొక్క ఎగ్జామినేషన్ని ఇక్కడే మన ఏరియాలోనే, మన స్టేట్లోనే రాసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వినియోగించుకోండి. ఈ విధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కేరీ ట్యాబ్లో అప్డేట్ చేసి ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 80% మార్క్స్ రావాలి. పర్సనల్ ఇంటర్వ్యూలో 20% మార్క్స్ రావాలి. ఈ విధంగా 100% మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్స్ అండ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించాను అని అనుకుంటున్నాను. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.